రాజమహేంద్రవరం సంచలనం సృష్టించిన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఫార్మసిస్ట్ నల్లపు నాగాంజలి ఆత్మహత్య యత్నం కేసులో ముద్దాయిగా ఉన్న అదే ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావును ప్రకాశం నగర్ సిఐ ఆర్ఎస్ బాజీలాల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్ వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న నాగాంజలి ఈ నెల 24వ తేదీ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న సమయంలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తండ్రి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 74, 79, 351, 226 BNS అలర్ట్ 75, 78, 115, 64, 108 రెడ్ విత్ 56 BNS 354 D 323 376 306 రెడ్ విత్ 116 ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 9 నెలలుగా అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న ఆమెను ప్రేమ పేరుతో తిరిగి లైంగికంగా వేధించడం, ప్రేమించానని నమ్మించి శారీరకంగా వాడుకుని ఎవరికీ చెప్పొద్దు అని బెదిరించినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ వేధింపులు భరించలేక ఆమె వెక్యూరోనియం బ్రోమైడ్ 10 mg ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని, వారిద్దరి సెల్ ఫోన్లను సీజ్ చేశామని, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని తెలిపారు. ఎస్ఐ శివప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 BNS ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న, ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్ కి పెడతాము. అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది. నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా, ఏమైనా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్ళండి అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు. శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్, ప్రతి జోన్ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు 112కి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. సో తప్పులు అనేవి అందరూ చేస్తారు, తప్పు చేయడం చాలా సహజము, తెలిసి చేయొచ్చు, తెలియక చేయకపోయినా. ఇప్పుడు చివరిలో చెయ్యి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి. అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తాము.